కృష్ణమ్మ పర్వాలు తొక్కడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం 590 అడుగులకు గాను ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. మీటర్ మనం చూడొచ్చు విజువల్స్లో. ఏదైతే సాగర్ ప్రాజెక్టు మాత్రం నిండు కుండను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రాజెక్టులో వచ్చినటువంటి వరద భారీగా రావడంతో గత 25 రోజులుగా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం 312 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 306 టీఎంసీల వరకు నీటి సామర్థ్యం చేరుకోవడం జరిగింది. విజువల్స్లో చూడొచ్చు సాగర్ ఆహ్లాదకరంగా అసలు చూడాలంటే కూడా చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే విధంగా కూడా సాగర్ నీటి అలలు మాత్రం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ విజువల్స్లో చూడొచ్చు. నీటి ప్రవాహం కూడా ఎగువ శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇటు క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి దాదాపుగా 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయి నీటి మట్టానికి సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం చేరుకోవడంతో ఈరోజు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణులు ఏదైతే సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కూడా సాగునీటికి కావచ్చు తాగునీటి అవసరాలకు మాత్రం 2 సీజన్లకు సరిపడా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఖరీఫ్ అలాగే రబీ సీజన్ కూడా కుడి ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల చేసేందుకు కూడా సరిపడా టీఎంసీల నీరు మాత్రం వచ్చి చేరడంతో ఈసారి కూడా 2 సీజన్లకు సాగునీరు విడుదల చేసేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తారు. మరోవైపు ఇటు ప్రస్తుతం ఈరోజు ఏదైతే కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా ఇప్పటికే తాగునీటిని అయితే విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈరోజు నాగార్జున సాగర్ నుంచి ప్రాజెక్టు నుంచి ఇటు ఎడమ కాలువకు అటు కుడి కాలువకు కూడా నీటిని విడుదల చేయనున్నట్టు కూడా విడుదల చేయనున్నారు. దీంతో దాదాపుగా 22 లక్షల ఎకరాలు సాగులోకి రావడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ కలిపి 22 లక్షల ఎకరాల్లో కుడి ఎడమ కాలువల నుంచి సాగుకు నీరు అందనుంది. దీంతో నాగార్జున సాగర్ వరప్రదాయానిగా చెప్తారు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి. ఎందుకంటే తాగునీటి అవసరాలు ఇటు ఏపీకి సంబంధించి పల్నాడు కావచ్చు, విజయవాడ, గుంటూరు ఈ జిల్లాలకు సంబంధించి తాగునీటి అవసరాలకు, ఇటు తెలంగాణకు సంబంధించి జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు కూడా ఈ ప్రాజెక్టు నుంచే తాగునీటి కూడా అందనుంది. మరోవైపు ఇటు ఏఎంఆర్పి ద్వారా కూడా ఇటు ఉదయ సముద్రం ప్రాజెక్టుతో పాటు బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టుకు కూడా నీటి విడుదల కొనసాగుతుంది. దీంతో ఈసారి ఖరీఫ్కి సంబంధించి మాత్రం ఆ సాగులోకి ఎక్కువ సాగు రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలోకి నీటి మట్టం రావడం, ఇటు కాలువలకు నీరు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో సాగు కూడా ఈసారి ఇబ్బందులు ఉండవు అనేది కూడా రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ కిందికి వెళ్తున్నటువంటి ఏదైతే పులిచింతల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కూడా ఈరోజు రాత్రి వరకు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, నాగార్జున సాగర్ నుండి.